అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా 2 విమానాలు ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్స్ డేల్ విమానాశ్రయంలో 2 ప్రైవేట్ జట్లు ఢీకొన్నాయి. రన్వే 21 పై బాంబార్డియర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి మరో ఎయిర్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో ఎయిర్పోర్ట్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గత 10 రోజుల్లో అమెరికాలో ఇది 4వ విమాన ప్రమాదం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 7న అలస్కాలో ఓ విమానం అదృశ్యమైంది. ఈ ఘటనలో పైలట్తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానం వాషింగ్టన్ సమీపంలో ఢీకొన్నాయి. దీంతో 67 మంది మరణించారు. అదేవిధంగా ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఓ విమానం కుప్పకూలడంతో 6 చనిపోయారు. అయితే విమానయాన రంగంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు, విమాన టెక్నాలజీ లోపాలు వంటి కారణాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.